హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులతో ఒక మంచి రెసిపీ చేసుకుంటున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ఒక 3 స్పూన్ల వరకు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నా అండి. ఇక్కడ ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఫ్రై చేసుకోవటానికి, అలానే అటుకులు కూడా ఫ్రై చేసుకోవటానికి అని చెప్పి నేను ముందుగానే నెయ్యి యాడ్ చేసుకున్నా అండి. 3 స్పూన్స్ ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను జీడిపప్పు అలానే ఇక్కడ పీనట్స్ ఉంటాయి కదండీ! పల్లీలు నేను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. పిల్లలకి స్నాక్స్‌గా బావుంటాయి. ఇది ఎవరికైనా బావుంటుంది. ఓకేనా. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలండి. అలానే అదే పాన్‌లో అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఘీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆ నెయ్యి అనేది మనకి ఫ్రైకి సరిపోతుంది. ఓకేనా. చూసారు కదండీ! ఇప్పుడు అటుకులు ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం క్రిస్పీలా అయితే మనం బెల్లం సిరప్ చేస్తాం కదండీ! ఆ సిరప్‌లో వేస్తే బావుంటాయి. లేదంటే మెత్తగా అంటే తినేటప్పుడు అంత బాగోవు. ఓకేనా. చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకొని ఇంక పెట్టుకున్నాను. ఓకేనా. సైడ్ పెట్టుకున్నాను. ఇంకా అదే పాన్‌లో నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేనింకా అదే పాన్‌లో నేనైతే బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. కొంచెం బెల్లం అనేది ఇక్కడ ఒక 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అంటే మీ స్వీట్‌నెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ బెల్లం పౌడర్‌ను యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సిరప్ మనకి థిక్ కన్సిస్టెన్సీ ఏం అవసరం లేదండి. చక్కగా మెల్ట్ అయిపోతే బెల్లం అనేది సరిపోతుంది. ఓకేనా. చూసారు కదండీ! ఇలా మెల్ట్ అయిపోతే ఏంటి అంటే మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ పోహా అనేది అటుకులనేవి ఇవి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ అలా చేసుకోండి. నేనైతే కొంచెం నాకు అంటే ఫ్రైలా అలా కావాలి అని చెప్పి కొంచెం దగ్గరగా చేసుకున్నాను. ఓకేనా. చూసారు కదండీ! ఇప్పుడు ఏంటి అంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుమున్నా కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇదేంటి అంటే మనకి కొంచెం బావుంటుందండి. ఈ ఫ్లేవర్ అంతా బావుంటుంది మనకి 2 మిక్స్ చేస్తే. ఓకేనా. చూసారు కదండీ! ఇక్కడైతే ఈ విధంగా నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు మనం మనం పెట్టుకున్నాం కదండీ! ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవేంటి అంటే నట్స్ ఇవి వేయడం వల్ల పిల్లలకి కూడా బావుంటుంది. తింటారు చక్కగా. చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను దగ్గరగా చేసి పెట్టుకున్నా అండి ఇలా దగ్గరగా. ఓకేనా. చూసారు కదా! మీరు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నా బావుంటుంది ఫ్లేవరు. ఓకేనా. ఇంతే అండి. సింపుల్‌గా అయిపోతుంది. స్నాక్ అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చక్కగా తింటారు. మా ఇంట్లో అయితే అందరూ తిన్నాం మేము. చాలా బావుంది. ఓకేనా. అలానే లాస్ట్‌లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం దగ్గరగా ఇంకా చేసుకున్నాను. చెప్పాను కదండీ! మీరు మెత్తగా కావాలి అనుకుంటే సిరప్‌లో కాసేపు నాననివ్వండి అటుకులు అనేవి. ఓకేనా. నాకిలా అంటే దగ్గరగా వద్దని చెప్పి ఇలా కొంచెం ఫ్రైలాగా అటుకులు అదే పెట్టుకున్నానండి. ఓకేనా. చూసారు కదండీ! థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సింపుల్‌గా, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకేనా. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా బావుంటుంది టేస్ట్ అనేది. నా దగ్గర ఈ 2 అవైలబుల్ ఉన్నాయని చెప్పి 2 వేసుకున్నాను. ఓకేనా. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.